ఎండోమెంట్ వారికి భక్తులు ఏంటంటే మీరు దీప ధూప నైవేద్యాలకు నోచుకొని గుళ్ళని పట్టించుకోకుండా ఇది పూర్వం ఉన్న గుడి కాదు, కొత్తగా గ్రామస్తులు భక్తులు నెలకొడుతున్న గుడి. ఈ గుడిని మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి ఏ విధంగా వచ్చారనేది భక్తుల డిమాండ్ ఒకటి. అంతే. రెండోది, మీ గవర్నమెంట్ నుంచి ఏమైనా ఫండ్ అడిగినరా, ఏమైనా డబ్బులు అడిగినరా? ఏం అడగలేదు. అడిగినప్పుడు మీరే విధంగా ఇన్వాల్వ్ అవుతారు. మూడవది ఆల్రెడీ ఈ గుడికి ఒక ట్రస్ట్ ఏర్పడది. కుల మతాలకు అతీతంగా గ్రామ సభ్యులు గ్రామ పెద్దలందరూ కలిసి ఒక ట్రస్ట్ ఏర్పరచుకున్నారు. ఆల్రెడీ వాళ్ళ డెవలప్మెంట్ వాళ్ళు చేసుకుంటున్నారు. అలాంటి ట్రస్ట్ ని మీరు ఏ విధంగా డిస్టర్బ్ చేయాలని చూస్తున్నారు? ఇది కేవలం హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడి. ఇది దేవాలయ ధర్మాదాయ శాఖ దీనికి బాధ్యత వహించాలి. దీన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో ముందుకు పోనిచ్చాం. రేపు పొద్దున వచ్చే శుక్రవారం రోజున 50,000 మంది తోటి కోదాడ నుంచి ర్యాలీ నిర్వహించబోతున్నాం. హైదరాబాద్ నుంచి అన్ని హైందవ సంఘాలు ఇక్కడ దిగబోతున్నాయి. మేము ఒకటే డిమాండ్, మీరు ఊళ్ళల్లో ప్రతి గుడిని తీసుకొని చేయండి, మాకు అభ్యంతరం లేదు. కేవలం బాల ఉగ్ర నరసింహస్వామి గుడి పచ్చగా ఎలుగుతుంది. ఇక్కడికి రోజు వారం 40,000-50,000 మంది వస్తున్నారు, కోట్ల రూపాయలు వస్తున్నాయని చెప్పేసి ఆ డబ్బుల కోసం మీరు గవర్నమెంట్ దీని మీద కన్నేయడం జరిగింది. ఇవాళ ఎండోమెంట్ లో ఒక పూజారి వచ్చింది ఇప్పుడే. నేలకొండపల్లి మండలం ఆ ఊరు, మన నేలకొండపల్లి మండలం వాళ్ళకి జీతమే రాలేదట. జీతం రాలేదు. ఎండోమెంట్ అండర్ ఎండోమెంట్ గుళ్ళో సిద్ధంగా ఉన్నాం.